అయితే ఎప్పుడైతే వీళ్ళు మొత్తం పోగొట్టుకున్న తర్వాత తిరిగి మళ్ళీ వీళ్ళు ఆ ఆ యొక్క బెత్లెహేములో మళ్ళీ కరువు పోయింది అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఏమైంది వాళ్ళ పరిస్థితి? ఆ బెత్లెహేము మరి ఆ ప్రాంతంకి వచ్చినప్పుడు వాళ్ళంతా చూసి ఏమన్నారు? ఆ యొక్క నయోమిని చూసి, అబ్బా నయోమి కదా, నయోమి మంచి అంటే నయోమి కదా ఇలా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది కదా అంటే, ఎంతో దుఃఖంతో ఏమంటుందంటే నన్ను ఇంకా నయోమి అని పిలవద్దు అంటుంది. ఈ యొక్క 19వ వచ్చిన చదువుకుంటే రూతు మొదటి అధ్యాయంలో ఈ యొక్క నయోమి అని పిలవద్దు. అంటే నయోమి అంటే ఎంతో సమృద్ధి, అయితే సమృద్ధితో వెళ్ళింది. వెనక్కి వచ్చేటప్పుడు అన్ని పోగొట్టుకొని మారా అంటే ఆ యొక్క ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ఆ యొక్క చేదైన నీళ్లు వాళ్ళు అడవిలోకి వచ్చినప్పుడు వాళ్ళు తాగడానికి నీళ్లు అటు చూసినప్పుడు ఎంత చేదుగా ఉన్నాయన్నమాట. ఆ చేదైన నీళ్లు అంటే మారా అంటే చేదు. మరి నా జీవితం అంతా చేదు అయిపోయింది అని చెప్పి మరి ఆ రోజు ఆ యొక్క బైబిల్ వాక్యంలో మాట్లాడింది. అయితే ఎందుకు మరి ఈ వాక్యం బైబిల్ రూతు గ్రంథము చాలా చిన్న గ్రంథమే. ఎందుకు రాయబడిందంటే మనకి ఏదన్నా దేవుడు మరి ఒకవేళ మాకు ప్రతి ఒక్క బలహీనలే ఫెయిల్ అయిపోతుంటాం, వెంటనే మనం సరి చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. లేదంటే ఆ యొక్క మరణంలోకి వెళ్ళిపోతాం. వాళ్ళు ఏమైపోయారు? మరణంలోకి వెళ్ళారు. వాళ్ళు ఎక్కడున్నారు? గద్దెల మధ్య ఉన్నారు. ఏం హోప్లెస్ గా ఉన్నారు. ఆహారం దొరికింది కానీ వాళ్ళకి ఆరోగ్యం దొరకలేదు. కళ్ళ ముందే కుమారులు చనిపోయారు, మా యొక్క పిల్లలు చనిపోయారు. చివరికి కోడలతో ఆ యొక్క రూతుతో మళ్ళీ బ్యాక్ వచ్చింది. అంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే, ఈ యొక్క పరిస్థితి ఎంత చాలా భయంకరంగా ఉంది. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, దేవునికి మనం ఇష్టంగా ఉన్నది జీవిస్తున్నామా, లేకపోతే ఒక్కసారి మనం ఫెయిల్ అయిపోతున్నామా? అందుకే గత వారం కూడా చెప్పినట్టు ఆ 14వ అధ్యాయము యొక్క 14వ అధ్యాయంలో సామెతలు 14లోను 16లోను దేవుడు 2 సార్లు హెచ్చరించాడు, ఒకసారి కాదు 2 సార్లు హెచ్చరించాడు. ఒక ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, అయితే అది మరణమునకు త్రోవ తీయును కదా, అంటే మరణానికి తీసుకెళ్తుంట దారి. అదేవిధంగా 16వ అధ్యాయము 25వ వచనంలో కూడా ఒకని మార్గం వానికి దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తదుకది మరణం నాకు చేరును. చూసారా, 2 విధాలుగా అది మరణానికి తీసుకెళ్తుందంట. మనం తీసుకునే రాంగ్ డెసిషన్స్ వల్ల. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుని బిడ్డలు మనం ఒక ప్రారంభంలో మనం దేవునితో గట్టిగానే ఉంటాము, అయితే చిన్నగా మనం బ్లాస్ట్ అయిపోతాం. ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోకూడదు. దేవుడి మీద ఆధారపడినప్పుడు ఎంతో ఆశీర్దిస్తాడు దేవుడు. సౌలు జీవితంలో కూడా ఏం జరిగింది? దేవుడే మొట్టమొదట ఆ యొక్క ఇశ్రాయేల్కి రాజుగా మొదటి సమయాలు చూసుకుంటే ఆ యొక్క సౌలుని ఆశీర్దించాడు. అయితే ఆ రాజ్యం కోసము, ఆ రాజ్యం శత్రువులు వస్తున్నారు అనగానే దేవుడి మీద దీపం వదిలేసాడు. రాజ్యం ఇచ్చిన దేవుడు ఆ శత్రువులు జయించడానికి సహాయం చేసేది కూడా దేవుడే. అయితే ఆ యొక్క రాజ్యాన్ని ఎట్టైనా నేను కాపాడుకోవాలని చెప్పేసి ఆ యొక్క సమూయేలు, ఆ టైంలో సమూయేలు వచ్చి బలి అర్పణ ఇవ్వాల. అయితే పక్క శత్రువులు వస్తున్నారు, ఇటు పక్క సమూయేలు రాలే. ఎందుకు రావట్లేదంటే చెప్పాం కదా, దేవుడు ఖచ్చితంగా మన ఆశీర్దించిన తర్వాత కూడా మళ్ళీ పరీక్షిస్తుంటాడు కదా. ఈ యొక్క అదేవిధంగా దేవుడు ఆశీర్దించినప్పుడు ఖచ్చితంగా పరీక్షిస్తాడు. మనం ఆ ఆశీర్వదించిన దాన్ని, ఆ యొక్క స్వాస్థ్యాన్ని మనం ప్రేమిస్తున్నామా, ఆ ఇచ్చిన అధికారాన్ని ప్రేమిస్తున్నామా, ఆ ఇచ్చిన ధనాన్ని ప్రేమిస్తున్నామా? దేవుడు ఖచ్చితంగా పరీక్షిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ కూడా దేవుడు మరి ఆ యొక్క సౌలు జీవితంలో కావాలని సౌలు ఆ సమూయేలు రావడం లేట్ చేశాడు. సమూయేలు వచ్చి బలి అర్పణ ఇస్తేనే యుద్ధానికి వెళ్ళాలి. అయితే ముందే చూశాడు సమూయేలు రాలేదు, వెంటనే ఏం చేశాడు? ఆ యొక్క బలి అర్పణ రాజు చేయకూడదు. ఆ యొక్క నిబంధన ప్రకారం, పాత నిబంధన ప్రకారం రాజు చేయకూడదు. రాజే ఆ యొక్క అది పరిశుద్ధంగా, ఆ యొక్క లేవీలు వాళ్ళు పరిశుద్ధంగా చేయాలి. యుద్ధాలు చేసి రక్తంతో తడిసిన చేతితో దేవునికి బలి అర్పణ చేయకూడదు.
అయితే ఆ యొక్క బలి అర్పణ చేశాడు. వెంటనే సమూయేలు వచ్చాడు. నువ్వు చేసింది ఏంటి అన్నప్పుడు క్షమించండి, ఇలా వెంటనే ఆడ ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చేస్తున్నారు, కాబట్టి నేను లేట్ చేస్తే రాజ్యం మీదకి వచ్చేస్తారు అంటే ఆ భయం అనేది ఏం చేసింది, ఆ యొక్క సౌల్ని పనిచేయడానికి మరి కారణమైంది. అయితే బైబిల్లో ఇంకా ఈ యొక్క ఆదికాండంలో అయితే బైబిల్లో ఇంకా అబ్రహాం బైబిల్ ఎక్కడ కానీ కాంప్రమైజ్ కాల, ఎక్కడ కానీ దేవుని దుఃఖపరచదు. అదే దీంట్లో ఆ యొక్క 23 అధ్యాయంలో ఏం చేశాడు, ఈ యొక్క మొరియా పర్వతం దగ్గర ఈ యొక్క ఇస్సాకుని బలిమ్మన్నాడు. ఒకే కుమారుడు లేక పుట్టిన కుమారుడు చాలా అల్లారుగా పెంచుకుంటున్నాడు. అతను విగ్రహం అయిపోయాడు. ఎందుకంటే 100వ సంవత్సరంలో 100 సంవత్సరాల తర్వాత ఈ యొక్క అబ్రహాం పుట్టాడు కదా, ఇస్సాకు. కాబట్టి ఆ యొక్క అతనే విగ్రహం, అతనే లైఫ్ అయిపోయింది. అయితే దేవుడు చూసినప్పుడు ఆ యొక్క మొరియా ప్రాంతంకి వెళ్ళి బలి అర్పణ ఇమ్మన్నాడు. వెంటనే అబ్రహాము ఎలా ఉంటుందంటే, మనం కొన్ని దేవుడు చెప్పిన వెంటనే అయితే చేయగలం, వెంటనే గుండెని స్ట్రాంగ్ చేసుకొని ప్రభా నీకోసం చేస్తాం ప్రభా అంట. అయితే కొంత గ్యాప్ వచ్చింది అనుకో, నా లైఫ్ ఏంది, నా జాబ్, ఒకరి జాబ్ వదిలేస్తే నా పరిస్థితి ఏంది, నా కుటుంబం ఏంది, నా పిల్లలు ఏంది, ఒకవేళ ఇది దేవుడు చెప్పేది ఇది తప్పు అది చేయకపోతే ఏంది నా పరిస్థితి కదా, రకరకాల ఆలోచనలు వస్తాయి. కాబట్టి దేవుడు ఎప్పుడూ కొంత సమయం ఇస్తాడు. ఈ యొక్క అబ్రహాం జీవితంలో కూడా మొరియా పర్వతంకి వెళ్ళి, అంటే దాదాపు 3 రోజులు ప్రయాణం, అంత దూరం అనమాట. అంత దూరము ఆ యొక్క అతను చూస్తూ తీసుకుని వెళ్ళాడు. గాడిద వెతికి ఎక్కించుకొని అతన్ని పట్టుకొని చూసుకుంటా వెళ్ళాడు. ఇంకొక 3 రోజుల తర్వాత నేను ఏదో బలి అర్పణిస్తున్నాను. చూడండి అది ఎంతగా దేవుడి మీద ఆధారపడ్డాడంటే, అయితే ఆ యొక్క 3వ రోజు కొండ మీద బలి ఇస్తున్నప్పుడు వెంటనే అబ్రహాం ఆగు, నువ్వు ఇవ్వవలసింది ఇస్సాకును కాదు అని చెప్పి ఆ యొక్క కంచెలో ఉన్న ముళ్ళలో ఉన్న ఆ యొక్క గొర్రెని బలిమ్మన్నాడు. అంటే దేవుడు పరీక్షించాడు అక్కడ కూడా అబ్రహాంని. అయితే అబ్రహాము ఫెయిల్ అయిపోలేదు. అయితే ఇక్కడ రూతు యొక్క లైఫ్ లో చూస్తే ఏమైపోయింది, ఫెయిల్ అయిపోయారు వీళ్ళు. చిన్న శ్రమ రాగానే, కరువు రాగానే వెంటనే వదిలేసి వెళ్ళిపోయారు. ప్రాంతం ఎదురు శేపించబడింది. అయితే అబ్రహాం జీవితంలో అలా లేదండి. అబ్రహాము చాలా నమ్మకంగా ఉన్నాడు, విశ్వాసంగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క అబ్రహాంకి చిన్న బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయి, అబ్రహాంకి ఆకాశంలో నక్షత్రాలని మనం లెక్కట్టగలవా, ఆకాశ నక్షత్రాలాగా నేను ఆస్వాదిస్తా అన్నాడు. అలాగే సముద్రం దగ్గర ఇసుక రేణుల వల్లగా, అంటే 2 రకాల ఆశీర్వాదాలు. మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆకాశ నక్షత్రాలు, రెండవది ఇసుక రేణువులు. ఇసుక రేణువులు అంటే మనం లెక్కించం, దాన్ని తొక్కివేస్తాం. అంటే క్రైస్తవులుగా ప్రపంచం అంతా ఎంతో మంది సువార్త వచ్చింది, ప్రపంచం అంతా క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. అలా దేవుడు మనంతా అబ్రహాం సంతానం అయ్యాము. అయితే సెకండ్ది ఆకాశ నక్షత్రాలు. ప్రతి ఒక్క నక్షత్రం సైంటిస్టులు కొన్ని కనుక్కున్నాం ఇప్పటికీ. ఒక్కో దానికి ఒక ప్రత్యేకమైన విలువ ఉందంట. ఒక్కొక్క నక్షత్రం, కొన్ని నక్షత్రాలకి కనుక్కొని పేర్లు పెట్టారు. వాటిని బట్టి లెక్కలేస్తారు, ఈ ఎన్విరాన్మెంట్ బట్టి ఏం జరుగుద్ది, ఏమన్నా స్టార్మ్స్ వచ్చినా వీటన్నిటికీ కొన్ని లెక్కలేస్తారు. చాలా క్యాల్కులేషన్స్ పురాతన కాలం నుంచి ఈ యొక్క నక్షత్రాలను బట్టి. అంటే ఒక్క నక్షత్రం ఎంత విలువైంది, ఇట్స్ వెరీ ప్రెషియస్. అట్టడి కొన్ని లక్షల కోట్లు ఉన్నా సరే ప్రతి ఒక్కటి చాలా విలువైంది. అంటే ఒకటేమో ఆకాశ నక్షత్రాలు, అంటే ఆ యొక్క దేవుని కోసం నిలబడేవాళ్ళు, దేవునికి లోబడి చిన్న వాటిలో కూడా నమ్మకంగా ఉండేవాళ్ళని దేవుడు ఎలా చేస్తున్నాడు, నక్షత్రాలుగా చేస్తున్నాడు. ఈ ఇసుక రేణువులో మళ్ళీ ఏముంటది, దేవుడి దగ్గర చాట ఉంటుంది. చివరి అంత్య దినాల్లో నా దగ్గర చాట ఉంది, ఆ చాటలో నేను ఆ యొక్క విదిలించినప్పుడు తుక్కంతా పోద్ది, లాస్ట్కి ఏం మిగులుతాయి, మంచి విత్తనాలు మిగులుతాయి. కానీ నక్షత్రాలు కాదు, ఇట్స్ వెరీ ఒక్కొక్క దేవుని కోసం నిలబడి మంచి సాక్ష్యంగా జీవించిన వాళ్ళంతా నక్షత్రాలు. అంతగా దేవుడు ఆ యొక్క అబ్రహామును ఆశీర్వదించాడు. 2 రకాల ఆశీర్వాదాలు. ఒకటి లోకంలో సువార్త వెళ్తుంది, మనం తాతల తరం నుంచి వచ్చిన క్రైస్తవులు, తల్లిదండ్రుల ద్వారా వచ్చిన క్రైస్తవులు, అలా రకరకాలుగా దేవుని నమ్ముకుంటూ వచ్చిన వాళ్ళు. అయితే దీనిలో
నా మాత్రం గ్రహిస్తున్నా ఇసుగా చెప్పుకోవచ్చు. దేవుని కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక దానియేల్ లాగా, ఒక యోసేపు లాగా, ఒక అబ్రహాం లాగా నిలబడితే వీళ్ళు ఆకాశ నక్షత్రాలు. అంతగా దేవుడు మరి ఆశీర్వదించాడు. మరి ఈ అబ్రహాంతో కూడా ఎంత మంచి ఫెలోషిప్ ఉంది, మంచి సహవాసంతో వచ్చాడు. ఎవరు? లోతు. ఇక 13వ తీసుకుంటే ఎప్పుడైతే అబ్రహాంతో నడుస్తూ వచ్చాడో, ఎవరు? అతని యొక్క సహోదరుడు యొక్క కుమారుడే అబ్రహాంకి కుమారుడు అవుతాడు. అయితే సహోదరుడు యొక్క కుమారుడు. అయితే ఎప్పుడైతే వాళ్ళ ఆస్తి పెరిగిందో, ఆ యొక్క వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క దాసులకి ఆ యొక్క గొర్రెలు మేపే, వాళ్ళ యొక్క దాసులు వీళ్ళకి దాసులకి ఇద్దరికి గొడవలు జరిగాయి. ఆ యొక్క గొడవ జరిగినప్పుడు ఏమయ్యారు? వీళ్ళు విడిపోదాం అనుకున్నారు. ఎప్పుడైనా మనకి దేవుడిచ్చే ఆస్తి అనేది ఇంకా అనేక మందికి ఆశీర్వదకరంగా ఉండాలా. రెండోది, అది యూస్ఫుల్ గా ఉండాలా. అది మనుషులను విడదీసేదిగా ఉండకూడదు. కాబట్టి అబ్రహాం జీవితంలో ఇక్కడ అబ్రహాంతో మరి లోతు ఎప్పుడైతే అబ్రహాంతో నడిచాడో, అబ్రహాంతో పాటు దేవుడు ఈ యొక్క లోతును కూడా ఆశీర్వదించాడు. ఆ ఫెలోషిప్ లో ఆశీర్వదించాడు. అయితే ఈ యొక్క ఆస్తిని బట్టి మరి తర్వాత మనం ఈ 13వ అధ్యాయం చూసుకుంటే వీళ్ళు అక్కడ విడిపోయారు. సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయారు. ఎందుకు చెప్తున్నారంటే, సొదొమ గొమొర్రాలో మరి వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారు, దేవుడు ఆ యొక్క లోతుకు కూడా 2 అవకాశాలు ఇచ్చాడండి. లోతుకు కూడా 2 అవకాశాలు ఇచ్చాడు. ఇక 14వ అధ్యాయంలో మరి చదువుకోండి. ఇక్కడ ఏం జరిగింది? క్షమించండి. ఈ యొక్క ఈ 14 నుంచి 18 దాకా మనం మొత్తం 19 వరకు మొత్తం స్టోరీ ఆఫ్ లోత్ అండ్ అబ్రహాం ఆ రిలేషన్స్ గురించి ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయాడో, ఆ యొక్క సొదొమ గొమొర్రా దేవుడు శపించబడ్డాయి అని చెప్పి రాయబడి ఉంది. వాటిల్లో ఏమైంది? ఒక 5 మంది రాజులు 4 రాజులతో యుద్ధానికి వెళ్ళి ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ఆస్తి మొత్తము అక్కడ ఉన్న ఆస్తిని, ఆ రాజ్యంలో ఉన్న మొత్తాన్ని పట్టుకొని వెళ్తూ లోతు యొక్క కుటుంబాన్ని కూడా మరి ఈ బైబిల్ వాక్యం చదువుతున్న ప్రకారం మొత్తం పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళందరినీ పట్టుకెళ్ళిపోయినప్పుడు అది తెలిసినప్పుడు ఈ యొక్క అబ్రహాము 318 మందిని పట్టుకొని వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి ఆ 5 మంది రాజులు జయించలేంది ఆ యొక్క దేవుడు సహాయం అబ్రహాం ఉన్న కారణం బట్టి 318 మందితో ఆ 4 రాజులు జయించి మళ్ళీ ఆ యొక్క ఆస్తిని, లోటు కుటుంబాన్ని రక్షించడానికి తీసుకొచ్చాడు మళ్ళీ సొదొమ గొమొర్రాకి. మరి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అక్కడ సహాయం చేసింది ఎవరంటే అబ్రహాం. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవుని యొక్క స్నేహితుడుగా ఉన్నవాడు. అయితే అతనికి లోబడలేదండి. అయితే ఇంత పరిస్థితి జరిగింది కదా, నేను బ్యాక్ నీతో వచ్చేస్తాను, నాకు ఈ యొక్క సొదొమ గొమొర్రా వద్దు అనుకోవచ్చు కదా, కానీ అలా అనుకోలేదు. అనుకోకుండా ఆ యొక్క సొదొమ గొమొర్రా ఆ లైఫ్ని ఇష్టపడ్డాడు. ఆడ కంఫర్ట్ ఉంది, మంచి ధనము, మంచి ఆస్తి, మంచి పచ్చడి పొలాలు అన్నాడు, ఏదైనా తోటలాగా ఉంది అన్నాడు. ఆ యొక్క వెళ్లే ముందు దాన్ని చూసినప్పుడు 13వ అధ్యాయంలో ఉంటాడు, ఏదేనో తోటలాగా ఉంది. దాన్ని చూసినప్పుడు మరి కళ్ళెత్తి ఈ యొక్క 10వ వచనం చూస్తే, సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయక మునుపు అదంతయు యెహోవా తోటలేను, ఐగుప్తు దేశంలోనేను, నీళ్లుపారు దేశమై ఉండేను. అంటే పాపం ఎక్కువ ఉంటుందంటే, ఎక్కడైతే సమృద్ధి ఎక్కువ ఉంటుందో అది పాపం ఉంటుంది. ఎప్పుడైతే కష్టంగా ఉండదో, ఎప్పుడైతే ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉండదో, ఫుల్గా సమృద్ధమైన ఆహారం ఉంటుందో, శరీర సుఖం ఉంటుందో, అక్కడ పాపం ఉంటుంది. దావీదు కూడా ఎప్పుడు పాపంలో పడ్డాడు? ఆయన యుద్ధం చేస్తున్నంత కాలము, సౌలు తరుముకుంటున్న కాలము ఎక్కడా పాపంలో పడలేదు. ఎప్పుడు పాపంలో పడ్డాడంటే, ఈ యొక్క సమృద్ధి వచ్చి రాజు అయిన తర్వాత ఆ యొక్క స్త్రీతో పాపం చేశాడు. యుద్ధానికి పోవాల్సిన టైంలో యుద్ధానికి పోవాలి, 3 గంటలు లేచి బయటకు వచ్చి ఆ యొక్క స్త్రీని చూసి ఆ యొక్క పాపంలో పడ్డాడు. కాబట్టి దేవుడు మనం ఆశీర్వదించినప్పుడు, ఆశీర్వదించక ముందు మన యొక్క శ్రమలో ఉన్నప్పుడు ఎంతో భారంగా, ఎంతో ప్రార్థన చేస్తాము. అది పొందుకున్న తర్వాత
దాన్ని నిలుపుకోవడం కోసం ఎంత పోరాటం చేస్తూ ఉంటాం. దాన్ని నిలుపుకోవడం కోసం దేవుడిని వదిలేస్తాం. సౌలు అదే పని చేశాడు. దావీదేమో పాపంలో ఉంటాడు. అంటే ఒకరేమో ఆయన దాన్ని నిలుపుకోవడం కోసం దేవుని వదిలేశాడు. దేవుని చిత్తం ప్రకారం పోలేదు. ఇతనేమో దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఆ పాపంలో పడిపోయేసి అన్ని పోగొట్టుకున్నాడు. భార్యను పోగొట్టుకున్నాడు కదా, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయాడు, సొంత కుమారుడే తరుముకున్నాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకు మళ్ళీ దేవుడు మరి దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుని వదలలేదు, పట్టుకున్నాడు. సౌలు వదిలేశాడు. కానీ దావీదు నన్ను శిక్షించినా నువ్వే, నువ్వు నన్ను ఆశీర్వదించినా నువ్వే అని పట్టుకున్నాడు గట్టిగా. శ్రమలో కూడా దావీదు దేవుడిని వదలలేదు. అందుకే చాలా కన్నీటితో రాసినాడు కీర్తన చదివినప్పుడు. అవి మనకు శ్రమలో చదివినప్పుడు మనకు కూడా నిజమే ప్రభా అంటే మనిషి ఏ పాటి వాడు జ్ఞాపకం చేసేవాడు. దానికి మనం ఏ పాటి వాళ్ళం, చెట్లలాగా ఎంతగా ఉన్నా సరే మన ఆయుష్ నీటి పొడగా ఉంటుంది కదా, అలా ఎగిరిపోతాం. మరి అటువంటిది కుక్క మిన్నిల్ లాంటి కుక్క లాంటి వాడిని నా మీద నువ్వు చూపిస్తే చనిపోయిన తర్వాత నేను ఎవరు ప్రార్థిస్తారు ప్రభా, నువ్వే నీ బతుకుంటేనే కదా ప్రభా నేను ప్రార్థించగలిగేది, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అన్నప్పుడు దేవుడు చాలా ఇష్టం. అందుకే దావీదునే ఉంటాడు నా హృదయానుసారుడు అంటాడు. దావీదు పాపం చేసి ఒక్కసారి పాపం చేసాడు దావీదు, అయితే మళ్ళీ ఎప్పుడు పాపం చేయలేదు దావీదు. కాబట్టి ఇలా దావీదు ఆ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి పాపంలో పడ్డాడు. సౌలు రాజ్యాన్ని బట్టి కూడా అతను దేవుడిని వదిలేసాడు, తన సొంత మార్గాలు ఎన్నుకున్నాడు. బెస్ట్ని దేవుడి కంటే బెస్ట్ అని లోకంలో ఉన్నాయి పొందుకున్నాడు. ఎన్ని యుద్ధాలు పోయినా సరే అక్కడ దేవుడు చెప్పిన మాటకి ఎక్కడ లోపడలేదు సౌలు. కాబట్టి సౌలు శపించబడ్డాడు లాస్ట్కి. ఆ సౌలు మరి ఆ రాజ్యంలో మంచి ఒక దావీదులాగా కీర్తనలో రావాల్సిన సౌలు ఏమైపోయాడు, ఆ యొక్క ఛాన్స్ ఎవరికి ఇచ్చాడంటే దావీదుకి ఇచ్చాడు. అంటే దేవుడు ఛాన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం ఒక్కోసారి మనం ఫెయిల్ అయిపోయిన కూడా అవకాశం ఇస్తాడు. అలాగే లోతుకు కూడా మరి ఆ సమయంలో ఆ యొక్క రాజ్యంలో అన్ని పోగొట్టుకొని భార్య పిల్లలు అందరూ పట్టుకెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినప్పుడు రియలైజ్ అవ్వాలా, ప్రభా మరి తప్పు చేసాం ప్రభా. కొన్ని మనకు కూడా ఎంతో నష్టం వెళ్ళిపోయినప్పుడు కొన్ని దేవుడు చూపించినప్పుడు మనం ఇంకా మళ్ళీ మూర్ఖంగా లేదు, మళ్ళీ ఏదో విధంగా చేసుకోవాలా, ఇంకో అడ్డదారిలో ఇంకేదన్నా మనం దాన్ని తెచ్చుకోవాలా, ఏదో ఒకటి చేయాలనే దానికంటే ఎందుకు నా జీవితంలో అనుమతి ఇచ్చాడు దేవుడు, ఎందుకు నేను ఫెయిల్ అయిపోయాను, ఎందుకు నేను లాస్ అయిపోతున్నాను, ఈ ఏరియాలో ఎందుకు నాకు ఎక్కువ నష్టం వస్తుంది అని మనము ఆలోచించగలిగితే దేవుడు మనకి కొన్ని చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ బెంగళూరులో ఇల్లు కట్టాలనుకున్నప్పుడు స్థలం ఏం చేశారు, ఈ యొక్క కరెంట్ స్తంభం నాటారు. ఎక్కడ సొంత స్థలంలో కరెంట్ స్తంభం నాటారు. సరే ఎంత ప్రార్థన చేసుకున్నప్పుడు దాని మొత్తాన్ని గవర్నమెంట్ వచ్చి తీశారు. తర్వాత ఇల్లు కట్టు ప్రారంభించడానికి వెనక కొంతమంది స్థలం కూడా ఆక్యుపై చేశారు వెనక వాళ్ళు. ఎందుకు ప్రభు సోదరులను ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు చూపించాడు. మరి దానికి క్రిస్టియన్ గా ఇప్పుడు ఎలా ఉంది, మార్కెట్ రేట్ ఒకటి ఉంది, ఇంకోటి మనం కొనే రేట్ ఒకటి ఉంటుంది. కానీ అన్నులైతే మార్కెట్ రేటుకి ఆ రేటు రిజిస్టర్ చేసుకుంటారు, ఒక 2 లక్షలు 3 లక్షలు సేవ్ చేసుకుంటారు. అయితే దేవుడు మన రక్షించి మారుమన్నప్పుడు దేవుడికి మన ఆశీర్వదించడం చేత కదా, మనం అడ్డదారులు మిగుల్చుకోవాలా. అయితే ఆ రోజు మరి నేను ఆ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేతలకే ఆ ఓనరు తక్కువ రేటుకి అంతా చేసి రెడీ చేసినాడు, పోయి సంతకాలు పెట్టేసాము. తర్వాత చూస్తే చాలా అమౌంట్ నా 4వ వంతు తక్కువ ఉంది. సరే ఆ మనసులో బాధ అలా ఉండేది, అతో దాన్ని ఇంకా అలా మర్చిపోయాను, వదిలేశాను. అయితే ఇల్లు కట్టేది అది ప్రారంభించేటప్పుడు ఆడ మొత్తం ఫెన్సింగ్ వేద్దాం అనుకున్నప్పుడు ఆ ప్రాబ్లం అయినప్పుడు ప్రభుని మరి అడిగినప్పుడు దేవుడు చూపించాడు. అప్పుడు మరి దేవుడు మరి ఏం చేయాలన్నప్పుడు మరి కొంత అమౌంట్ మళ్ళీ అప్పట్లో కర్ణాటక సీఎం ఫండ్లో వేసాను. ఆ తర్వాత దేవుడు సమాధానం ఇచ్చాడు. దేవుడు ఆ విధంగా దేవుడు చూపిస్తూ ఉంటాడు మనకి. హృదయాన్ని కఠినం చేసుకోకుండా ప్రభువుని అడిగితే, ప్రభువా నీతివంతం కాదు ఏ ఒక్కరు బలహీనమే, ఒక్కోసారి మన ఏరియాలో ఫెయిల్ అయిపోతాం, కాంప్రమైజ్ అయిపోతాం, అందరు చేస్తారు కదా మనం కూడా చేద్దామంటాం. అయితే అందరూ ఇంపార్టెంట్ కాదు దేవునికి, నువ్వు నేను ఇంపార్టెంట్. ఎందుకంటే
మనల్ని దేవుడు ఒక భూషణ కిరీటంగా ఉంచాలనుకుంటున్నాడు. ప్రెషియస్ ఒక వెజల్‌గా మనకి భయంకరంగా మనల్ని ఈ లోకంలో మంచి సాక్షులుగా ఉంచాలనుకుంటున్నాడు. దేవుడు మనకెంతో మహిమవరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే చిన్న చిన్న వాటిలో మనం నమ్మకంగా లేకపోతే మనం పెద్ద పెద్ద వాటిలో నమ్మకంగా ఉండలే, ఫెయిల్ అయిపోతాం. మన ఒక స్నేహితుడు మరి ఇలాగే అందరూ విగ్రహారాధనకి చేసి తింటున్నారు. టీవీలో కూడా కొంతమంది సేవకులు ఈ విధంగా చూపించారు. అదేం లేదు, తప్పు లేదు, ఆహారము ప్రేయర్ చేసుకొని తినొచ్చు అన్నారు అని ఒక సేవకుడు చెప్పాడు. మరి దీని విషయంలో అది ఒక ఫార్వర్డ్ చేశాడు. అప్పుడు దేవుడు, ప్రభా ఎందుకు ప్రభా ఈ విషయంలో అని అన్నప్పుడు దేవుడు ఆ రోజు పొద్దునే మాట్లాడాడు. చిన్న చిన్న వాటిలో మనం నమ్మకంగా ఉంటే పెద్ద పెద్ద వాటిలో దేవుడు సహాయం చేస్తానన్నాడు. చిన్న చిన్న వాటిలో అది ఆహారమే, ప్రార్థన చేసుకొని తినొచ్చు. కానీ ఇంపార్టెంట్ ఏంది అక్కడ, హౌ ఇంపార్టెంట్ టు ద గాడ్, అది ఇంపార్టెంట్. బైబిల్ అపోస్తలుడు పౌలు చెప్పాడు, మీరు ఆహారం ప్రార్థన చేసుకొని తినండి. అయితే అయితే అది నువ్వు దేవుడి కంటే దాన్ని ఎక్కువ ప్రేమిస్తే, దాన్ని తినాలని నీకు ఎక్కువ కోరుకుంటే, అది చూసినప్పుడు అబ్బా ఎంత మంచి మంచి 5 స్టార్ ఫుడ్ లాంటి మంచి ఫుడ్ ఉంది ఈరోజు, ఏముంది ప్రార్థన చేసుకుంటే రా, ఏముంది మన అది సృష్టి, దేవుడిచ్చిన ఆహారం ఇది, దేవుడే దాన్ని మనకి ఇచ్చాడు. దాన్ని వాళ్ళు తెలియక పూజ చేసుకున్నారు. వాటికి వాళ్ళ విగ్రహాలు పూజ చేసుకుని తెచ్చారు. తినకూడదా అన్నప్పుడు దేవుడు మరి మాట్లాడిన మాట ఏంటంటే, దానియేలు ఆ రాజు తెచ్చే ఆహారం, రాజులు పెట్టే ఆహారము, దానియేలుని బందీగా పట్టుకెళ్ళినప్పుడు ఆ రాజు తీసుకొచ్చిన ఆహారం వాడు పెట్టినప్పుడు దానియేలు ఆహారం తినలేదు. కారణం ఏంటంటే, ఒకవేళ ఇది ఈ విషయంలో కూడా అది రాజులు పెట్టేది రోజు ఆ విగ్రహాలకు బలి అర్పణ చేసి, కొన్ని బైబిల్లో కొన్ని కమాండ్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఆహారాలు తినకూడదని పాత నిబంధనలో ఉన్నాయి కదా, గద్దలు ఇవన్నీ తినకూడదని ఉంటుంది. అయితే ఆ యొక్క నియమాలను బట్టి ఒకవేళ అవి తిని నేను దేవునికి బాధపడతానేమో, దేవునికి దుఃఖం కలుగు చేస్తానేమో అని ఆ రోజు దానియేలు తినకుండా ఉన్న కారణాన్ని బట్టి అతను పడి ఇంకో ముగ్గురు కూడా, శద్రకు, మేషకు, అబేద్నెగో. అంటే మనం ఎలా ఉండాలంటే, మనం నిలబడితే మనల్ని చూసి ఇంకో ముగ్గురు నిలబడతారు. ఇంకా ఎంతమంది బలహీనలు ఉండరు ఈ లోకంలో. అయితే క్రైస్తవులుగా ఒక్కడు నిలబడితే దాన్ని బట్టి ముగ్గురు నిలబడ్డారు. ఆ దానిని బట్టి శద్రకు, మేషకు కూడా బైబిల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ భూమిని తలకందం చేశారు వాళ్ళు, అగ్ని లేసినా వాడు సావడానికి సిద్ధపడ్డారు. ఎంత స్ట్రాంగ్ అంటే బికాస్ ఆఫ్ దానియేలు. అంటే నువ్వు నేను ఒక్కడ మనం నిలబడగలిగితే చిన్న చిన్న విషయాల్లో దేవుడు ఎలా వాడుకుంటాడంటే దానియేలు వాడుకుంటాడు. దానియేలు ఈజ్ ద మా లీడర్ అయ్యాడు ఆ రాజ్యం మొత్తానికి. దానియేలు పెద్ద అయ్యాడు, రాజే సాష్టాంగ పడ్డాడు దానియేలు జ్ఞానాన్ని చూసి. దానియేలుకి 3 తరాల రాజులు ఆయనకి సాష్టాంగం పడ్డారు. ఒక తరం కాదు, 3 తరాల రాజులు. అంటే చిన్న చిన్నవే, తప్పు ప్రార్థన చేసుకుని తినవచ్చు. అలాగే ఆ రోజు అందరు తిన్నారు, ఇశ్రాయేలు, ఆ క్రైస్తవులు, ఆడ బందీగుణాలు అందరూ తిన్నారు. ఆ రోజు తినని ఆహారం తినకుండా ఉన్నది ఎవరంటే, రోజు శాకాహారం తీసుకున్నాడు ఎవరు, దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో. చిన్న చిన్న వాటిలో దేవుడికి చాలా ఇష్టం. ప్రభా అది చాలా మంచిదే ప్రభా, తప్పులేదు, అందరూ చెప్తున్నారు, బైబిల్లో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, తప్పులేదు, తింటాను ప్రభా. అది రెండోది, ప్రభా ఇంత రుచికరమైన ప్రభా నీకోసం నేను తిన్న ప్రభా అనుకుంటే, అందరు తింటారు కానీ నేను తిన్న ప్రభా, ఏమో ఒక్క విషయంలో ఒకవేళ నేను బాధపడతానేమో, అది పెద్ద నాకు ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు అసలు, నాకు ఎందుకు దాని గురించి ఎక్కువ ఆలోచించాలా అని నిలబడితే, చిన్న చిన్న విషయాల్లో పూర్ ఇన్ స్పిరిట్, చిన్న విషయాల్లో మనం ఉంటే దేవుడికి ఎంత సంతోషం. దేవుడు అలాంటి దేవుడు వాడుకుంటాడు. అయితే వీళ్ళు ఇదే ఆహార విషయంలో నయోమి వాళ్ళు మరి వెళ్ళిపోయారు. ఏం పోగొట్టుకున్నారు, భర్తను పోగొట్టుకుంది, పిల్లలను పోగొట్టుకుంది. ఇక్కడ అబ్రహాం జీవితంలో కూడా మరి ఇతను కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఎవరికి? లోతుకి. లోతు వెనక్కి రాలేదండి. తర్వాత మళ్ళీ ఆ సొదొమ గొమొర కాల్చివేసే ముందు, సొదొమ గొమొర దేవుని యొక్క ఉగ్రత ఆ యొక్క దేశం మీదకి వచ్చినప్పుడు ఒక అబ్రహాం బట్టి అతను తప్పించి అతన్ని కొండ మీదకి వెళ్ళిపోమన్నప్పుడు కొండ మీదకి వెళ్ళిపోయాడు. మరి రెండో అవకాశం కూడా ఇచ్చాడు లోతుకి కదా. మరి ఇప్పుడు కూడా
మా యొక్క ఉమ్, మా యొక్క పెదనాన్న కదా, తండ్రి, మా చిన్నాన్న పెదనాన్న సహోదరి కుమారుడు ఉంది, పెదనాన్న చిన్నాన్న. మరి నేను అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతాను. ఆడున్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాను, నా ఆస్తి పెరిగింది, అన్ని పెరిగినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు ఆయన, ఇది చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. 19వ వచనంలో గేటు దగ్గర ఉన్నాడు, కూర్చున్నాడు, ఇంట్లో కూడా లేడు ఆయన చెప్పించడానికి వెళ్ళినప్పుడు. రెండవది, ఇక అబ్రహాం జీవితంలో 18వ అధ్యాయం చూస్తే అబ్రహాం ఇంటికి వీళ్ళు దేవదూతలు దేవుడు వచ్చినప్పుడు ఇద్దరు పరిచయం చేశారు. ఎవరెవరు చేశారు? సారా సారా అబ్రహాం ఇద్దరు కలిసి ఆహారం సిద్ధపరిచి వాళ్ళకి ఆహారం పెట్టారు. ఇక్కడికి వెళ్తే ఇదే 19వ వచనంలోకి వెళ్తే బతిలాడుకుంటాడు గవిన్ దగ్గర, రా 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 అని. దేవుడిని రమ్మని ఇంటికి బతిలాడుకుంటాడు. గేట్ బయట ఉన్నాడు. లోపలికి వచ్చినప్పుడు బైబిల్కి చదివినప్పుడు ఎంత అనిపించిందంటే, ఈ యొక్క ఆహారం కూడా వాళ్ళ యొక్క పిల్లలు కానీ వాళ్ళకి సహాయం చేయలేదు, భార్య కూడా తోలేదు. అంటే వాళ్ళు పూర్తిగా లోకంలో ఉన్నారు. ఇక్కడేమో కుటుంబంగా దేవుడు సేవ చేశారు, వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు 18వ అధ్యాయంలో. అది సొదొమ గొమొర్రాకి వెళ్ళిన తర్వాత అక్కడ బయట మీద రాము అన్నా సరే బలవంతంగా లాక్కెళ్ళాడు బయట నుంచి వెళ్ళి, అది వాక్యంలో. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇతను వీళ్ళకి ఎవరు సపర్లే చేశారంటే లోతు అక్కడే కనిపిస్తాడు బైబిల్లో. వాళ్ళ భార్య సహాయం చేసినట్టు లేదు, కుమార్తె సహాయం చేసినట్టు లేదు. వాళ్ళంతా లోకంలో అక్కడున్న ఆ యొక్క కల్చరు, అక్కడున్న పాపాన్ని నేర్చుకున్నారు. కాబట్టి తర్వాత అధ్యాయులు చూస్తే వాళ్ళు ఏమైపోయారు, మరి అబ్రహాం దగ్గర తిరిగి రాలేదు కుటుంబం. మళ్ళీ 2 సార్లు, ఒకసారి వాళ్ళు బందీలుగా పట్టబడి మళ్ళీ ఇడిపించాడు, రెండోసారి అబ్రహాం బట్టి దేవుడు రక్షించాడు. అయితే వాళ్ళ కుటుంబాన్ని రక్షించినప్పుడు వాళ్ళ కుటుంబం మళ్ళీ, నేను అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్తే నాకు సమాధానం ఉంది, సంతోషం ఉంది, నా కుటుంబం ఫెయిల్ అయిపోయింది, నా భార్య బిడ్డలు అంత పాపలో పడిపోయారు, నాకు లోబడే విధంగా లేరు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఉన్నారు, ఎవరి పాటికి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఏమైపోయారు తర్వాత చూస్తే, ఈ యొక్క మోయాబి సంతతి అయింది, రెండోది అమ్మోనీయుల సంతతి అయింది. తండ్రితో పాపం చేశారండి, తండ్రితో వ్యభిచారం చేశారు, తండ్రితో భార్య పిల్లలు అన్నారు. బైబిల్లో కొన్ని ఇంటి ఒక స్నేహితుడు చెప్పాడు, ఒక లెక్చరరు క్షమించాలి 10వ క్లాసులో ఈ యొక్క బైబిల్ ఇచ్చాడంట. అతను ఇస్తున్నప్పుడు, ఈ బైబిల్ ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి తెలియదు, నేను దేవేశ్వర అంటే తెలియదు, ఇది చదవగానే బైబిల్ విసిరేసాడు వచ్చి, ఎంత బూత బుక్క అని. ఎందుకంటే చరిత్ర, బైబిల్ అనేది చరిత్ర, జరిగినట్టు రాస్తారు, తప్పైనా అప్పైనా, దీంట్లో రెండో ఉండేది. చెడు ఎంత చెడు చేశాడు, దావీదు ఏం చేశాడు, సలోమాన్ ఏం చేశాడు, ఎందుకంటే చరిత్ర మన లైఫ్. సేవకులు ఏం చేశారు, ప్రవక్తలు ఏం చేశారు, ప్రవక్తలు ఎలా పాపంలో పడిపోయారు, ఇస్కరియోత పాపం ఎలా చేశాడు, ఇస్కరియోత ఎందుకు చనిపోయాడు, విధంగా అన్నీ ఉన్నాయి. బైబిల్ అంటే ఇట్స్ ఏ బైబిల్ అంటారు సాఫ్ట్వేర్ కంపెనీలో. ఎవ్రీథింగ్ బైబిల్ అంటే ఎవ్రీథింగ్. ఏదన్నా ఇంపార్టెంట్ ఉందంటే ఇది మొత్తం నువ్వు ఇది చూస్తే నీకు మొత్తం అర్థమైపోద్ది అంటే ఏమంటారంటే ఇట్ ఇస్ ఏ బైబిల్ అంటారు. ఇట్స్ గ్రేట్ ఆర్డర్. నిజంగా దేవుని స్తోత్రం, ఆ బైబిల్కి అంత విలువ ఉంది. బైబిల్ అన్నీ ఉంటాయండి, తప్పు ఉంటుంది, చెప్పు ఉంటుంది, చెడు ఉంటుంది, కానీ దీన్ని ఎత్తి చూపిస్తారు, దానికి మనం ఏం చేయలేము. అయితే ఈ బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ యొక్క బైబిల్ ఆయన చేసిన హేమైన పనులు ఉన్నాయి, సేవకులు చేశారు, దేవుని శిష్యులుగా ఉన్న వాళ్ళు చేశారు, అందరూ అన్నీ ఉన్నాయి. దేవుడు ఎన్నుకున్న వాళ్ళు చేశారు, ఫెయిల్ అయిపోయారు, కొంతమంది దేవుని కోసం నిలబడ్డారు. అయితే ఆ విధంగా రెండోసారి కూడా రాలేదు, ఏమైపోయాడు చివరికి ఆ యొక్క మొదటి అధ్యాయం చెప్పినట్టు వాళ్ళని సాతానుకు అప్పచెప్పేస్తాడంట దేవుడు. మనం ఎన్ని మట్లకు దేవుడు ఆయన గాయపని చేతితో పిలుస్తూ ఉంటాడు. అయితే మనం ఇంకా లోబడక దేవుని దగ్గరికి మనం రాకుండా, ఇంకా ఇన్నిసార్లు దేవుడు మనం హెచ్చరిస్తున్నా ఫెయిల్ అయిపోయినప్పుడు మళ్ళీ మనం అదే విధంగా మనం పాపలు పడుతూ ఉంటే దేవుడు ఏమంటాడంటే వాళ్ళు దేవుడు ఇంకా వదిలేస్తాడు వాళ్ళని. చూడు 24వ వచనం చూడండి, మొదటి అధ్యాయం రోమియోలో. ఈ హేతు చేత వారు తమ హృదయంలో దురాశను అనుసరించి తమ శరీరమును పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. రెండవది 28వ వచనంలో, వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయారు కనుక చేయరాని కార్యం చేయుటకు దేవుడు భ్రష్ట మనసు వారికి అప్పగించారు.
భ్రష్ట మనసు ఇంకా సాతానికి అప్పచెప్పేశాడండి. మనం అనుకుంటాం ఎన్ని చేసినా దేవుడు మళ్ళీ ఇంకేం చేయలే, మళ్ళీ ప్రభు క్షమించి ప్రభు అంటాం కదా, పోయి లంచాలు తీసుకొని మళ్ళీ వచ్చి ఆపేసి మళ్ళీ అదే డబ్బు తీసుకొచ్చి చర్చలు వేసి మళ్ళీ ప్రభు క్షమించి ప్రభు అంటుంటాం కదా. ఈ విధంగా ఉంది పరిస్థితి. ఆ డబ్బులు ఎలా వస్తున్నాయి మనకి, దానికి నిజంగా ఇయ్యచ్చా? కనీసం దేవుడు నమ్ముకుంటే అది చూస్తుంటే మళ్ళీ అదే డబ్బులు తీసుకొచ్చి చర్చలు వేస్తుంటారు. నిజంగా అది అయిపోతే దేవుడు మనల్ని చేపించడేమో అనిపిస్తుంటది. ఇవన్నీ చెప్తే చాలా బాధాకరంగా ఉంటాయి. అయితే ఈ గాయపరిచే మనం ఇచ్చే డబ్బులు కూడా పరిశుద్ధంగా ఉండాలండి దేవుడికి. దేవుడికి ఇవ్వకపోయినా పర్లేదు, మీకు తప్పుగా వచ్చినాయా, అసలు మీరు చర్చిలో డబ్బులు వేయకండి, దేవుడు కనీసం మిమ్మల్ని శపించడు. అయితే ఆ భ్రష్టత్వం ఉంటే దేవుడు ఏమన్నాడంటే, ఈ 2 మాటలు చదివినప్పుడు దేవుడు ఎప్పుడు క్షమిస్తా ఉంటాడు అనుకోడు. దేవుడు మారు మనసు పొంది రక్షించబడి దేవునితో నడుస్తూ మళ్ళీ మనం అదే పాపంలో పడతా ఉన్నామంటే దేవుడికి ఇంకా దావీదు యొక్క అపోస్తలుడు పౌలు అంటాడు, వాళ్ళని ఇంకా భ్రష్ట మనసు అప్పగించాను, సాతానుకు అప్పచెప్పేస్తాడు. సౌలు కూడా అప్పచెప్పాడు. ఆది కాండం చూసుకుంటే సౌల్ని ఏమైపోయింది, ఒక దురాత్మ, దేవుడి నుంచి దురాత్మ వచ్చిందంట. అది వచ్చి ప్రేరేపిస్తా ఉంది సంపాలని. అసలు దావీదు ఎన్నోసార్లు సంపాలని ట్రై చేశాడు. ఒకసారి సోలం తీసి విసిరేసాడు కదా, ఇవన్నీ చేశాడు. 3 సార్లు చంపాలనుకున్నాడు. ఎందుకంటే ఆ దురాత్మ అనేది వచ్చేస్తుంది. దేవుడు లేకపోతే ఏముంటుంది మనకి, దురాత్మ ఉంటుంది. మత్తయి సువార్తలో కూడా ఉంటారు కదా, మా 11-12 అధ్యాయంలో నేను ఊడ్చి ఉంటుంది చూసి ఏముంది, ఆ యొక్క 12 అధ్యాయంలో ఆ యొక్క ఇల్లు ఊడ్చి ఉండట అంటే మన దేవుడిని నమ్ముకున్నాం, బాప్తిజం పొందాం, బాగా ఆత్మీయంగానో కొంతకాలం తర్వాత ఇలాగే దేవుడు మనం అన్నిట్లో సమృద్ధి ఇచ్చినప్పుడు ఇంకా దేవుడు అవసరం లేదన్నప్పుడు వాళ్ళు అది క్లీన్ అయిపోయాడు. అంటే దేవుడు లేకుండా వదిలేసినప్పుడు అది ఊడ్చుంటాయి, అది వెళ్ళిపోయి మళ్ళీ ఏముంది ఊడ్చి ఉంటా అంటే అది ఖాళీగా ఉంది, దేవుడు లేడు. మళ్ళీ మళ్ళీ 7 దయ్యాలు పట్టుకొచ్చిందంట. మొదటి స్థితి కంటే మరి కడవరి స్థితి అంటే చివరి స్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. దేవుడు మరి మనతో హెచ్చరిస్తున్నప్పుడు మనం ప్రభుకి మనం ఎలా ఉన్నాం, దేవుణ్ణి దుఃఖపరిచే విధంగా ఉంది ఆ జీవితం. మరి ఈ యొక్క లూకాసు వార్త 17లో చెప్పినట్టు జీవం కలిగిన జీవితం అంటే దేవుడు మనతో ఉంటే ఆ యొక్క గద్దలు మన చుట్టూ రావు. మనని ఏ యొక్క దానికి దేవుడు అప్పగించాలని అంటే అనుమతి ఉండదు. దేవుడు సహాయం ఉంటుంది. దేవుడు మనతో ఉన్నప్పుడు భయం ఉండదు. అంతా అయిపోయింది అనుకుంటా ఒక్కసారి చేతులు, దేవుడు అప్పుడు దాకా దేవుడు చూస్తుంటాడు మనల్ని. కొన్ని విషయాలు చూసినప్పుడు ఇంకా అయిపోయింది లైఫ్, ఇంకా హోప్లెస్ అనుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తుంటాడండి. దేవుడు చివరి దాకా చూస్తుంటాడు మనల్ని, మన విశ్వాసం ఎంత ఉంది కదా. అయితే ఆ యొక్క ఆదాము జీవితంలో కూడా చివరిగా చూసినప్పుడు ఆదాము కూడా దేవుడు రెస్ట్రిక్ట్ చేయలే. ఎక్కడ నువ్వు ఆ చెట్టు తినొద్దు అని చెప్పాడు, అంతేగాని ఆ చెట్టు తినకుండా చెట్టు అగ్ని పెట్టచ్చు కదా, ఆ చెట్టు ఫలం తినొద్దు అన్నాడు అంతే. అంతేగాని చెట్టు ఫలం పెట్టలేదు. ఇప్పుడు దేవుడు మనం ఏదైనా చేస్తున్నప్పుడు చేయకూడదు పనులు చేస్తున్నప్పుడు దేవుడే హృదయం చెప్తుంటారు, చేయొద్దు అని చెప్తుంటది. మెల్లని స్వరం, దేవుని స్వరం మెల్లని స్వరం. ఆ మెల్లని స్వరం మనం వినలేదంటే లైఫ్ లో ఫెయిల్ అయిపోతాం. బేకర స్వరం సాతాంది, ఎప్పుడు చెయ్యి అంటది, అది చెయ్యి అనిపించు, చెయ్యి ఏదైనా చెయ్యి అంటది. కానీ దేవుని మెల్లని స్వరం ప్రెజెంట్ గా ఉంటది, సమాధానం. ఆ మెల్లని స్వరం విన్నప్పుడు అప్పుడు ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపో అన్నప్పుడు వెంటనే లేచి వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపో. ఫిల్తీ మాటలు, అపవిత్రమైన వాతావరణం, పోకిరి మాటలు, సరస్వతులు కదా బైబిల్లో ఉన్నాయి కదా, ఇలాంటివన్నీ ఉంటాయి మన యవనంలో, మరి కాలేజీలో, ఆఫీసుల్లో. జస్ట్ వీళ్ళు గెటప్ అనుకో, ఏదైనా చెడ్డ తలంపులు వచ్చినాయా, మా సేవకుడు చెప్పి లేచి బయటకు వెళ్ళిపోయి నడిచేస్తే చాలంట, అన్ని బయటకు వెళ్ళిపోతాయి. శరీరం బలహీనమైంది కదా. ఆ విధంగా మెల్లని స్వరం మనం చెప్పినప్పుడు మనం దానికి లోబడాలి. ప్రభువుని అడగాల, ప్రభా నీ యొక్క మెల్లని స్వరం నాకు వినిపించు ప్రభా, అది నాకు ప్రథమైనదిగా ఉండాలి ప్రభా, దానికి లోబడే విధంగా ఉండాలి. ఇవన్నీ వద్దు ప్రభు కదా. ఈ మెల్లని స్వరం వింటే ఆ రోజంతా సంతోషంగా ఉంటది. ప్రభా నేను ఈ యొక్క పాపాన్ని ఓవర్కమ్ చేశాను, జయించాను ప్రభా, ఆ రోజు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్కసారి కొన్ని శోధనలు వచ్చినప్పుడు ఆ స్వరం దాన్ని జయించినప్పుడు దేవుడికి సంతోషం, దానికంటే మన హృదయంలో కూడా చాలా సంతోషం ఉంటుంది. అయితే పరిమాణ స్వరాలు కొన్ని చెప్తా ఉంటాయి, ఆ చేయి ఆ శరీరాన్ని మనం ప్రేమించినప్పుడు, శరీరానికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు శరీర సంబంధమైన ఆశలు ఉంటాయి. వాటిని సప్రెస్ చేయాలంటే అడగాల ప్రభా, ఫిల్ విత్ హోలీ స్పిరిట్, రివర్ ఆఫ్ వాటర్ కదా. 7వ అధ్యాయము యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ ఎలా ఉండాలి, మనకి నదిలా ప్రవహించాలి ప్రభా, అలా శక్తి నువ్వు ప్రభు అని అడగాలి. నీ మెల్లని స్వరం వినడానికి నాకు మోర్ పవర్ కావాలి ప్రభు అంటే దేవుడు ప్రార్థన చేసినప్పుడు సహాయం చేస్తాడు.
అట్లా మనం జయిస్తూ ఉంటే మన హృదయంలో సంతోషం ఉంటుంది, దేవుడికి సంతోషంగా ఉంటుంది. దేవుడు ఆయన ఇంటి తాళాలు మనకు అప్పగిస్తాడండి కదా. ఎప్పుడు నమ్ముతాడు? మెంటల్గా బాధ్యత లేకుండా కదా, కుమారుడు చేత కాకుండా ఫెయిల్ అయిపోతా ఉంటే ఏ యొక్క తండ్రి ఇంటి ఇంటి బాధ్యతలు అప్పచెప్పడు. మనకి తండ్రి ఎప్పుడు చెప్తా అంటే మంచి బాధ్యతగా చెప్పినట్టు చేసుకొస్తూ 200లుగా 400లుగా 500లుగా ఫలిస్తా ఉంటే నాకు భయం లేదబ్బా, నా కొడుకు అన్ని చూసుకుంటాడు, నేను రెస్ట్ తీసుకుంటాను అనుకుంటాడు కదా తండ్రి కదా. అలాగే దేవుడు కూడా దేవుడు మన తాళాలు మన చేతికి ఇవ్వాలంటే, మనం పూర్తిగా వాడుకోవాలంటే, మన ఇష్టంగా చేయాలంటే మనము ఆ యొక్క ఆయన స్వరాన్ని వినాలా, ఆయన లోబడాలా. హంబుల్ అవసరం. చిన్న చిన్న వాటిలో మరి నమ్మకంగా ఉండి, పెద్ద వాటిలో నమ్మకంగా దేవుడు అద్భుతంగా దేవుడు మనకు ఆ శక్తిని ఇస్తాడు జయించడానికి. అప్పుడు ఈ యొక్క గద్దలు మన చుట్టూ ఉండవు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ లేకపోతేనే మనకి శ్రమలు, మన పీక్ తినేది ఎప్పుడంటే దేవుడు లేనప్పుడే. దేవుడు మనతో ఉంటే కష్టపడతాం కానీ నష్టపోం. దావీదులాగా కష్టపడ్డాడు, నష్టపోలేదు. సౌలుతో పోరాడుతూనే ఉన్నాడు కానీ ఎక్కడ కానీ నష్టపోలేదు. మన జీవితంలో కూడా ప్రభువు నమ్ముకున్నాడు ఎవరు నష్టపోడు. కష్టపడతారు, కొన్ని శ్రమలు దేవుడు అనుమతిస్తాడు మన ఆత్మీయంగా ఎదగడానికి, మనం నేర్చుకోవడానికి ఎలా ఉండకూడదు అని నేర్చుకోవడానికి. ఉదాహరణకి మరి చివరిగా ముగిసిన మాట, మరి ఆ యొక్క లైఫ్ లో నాకు ఆ యొక్క ఆఫీస్ లో ఎప్పుడు చాలా శ్రమ పెట్టా. ఒక ప్రారంభ దినాల్లో నేను ఒక మేనేజర్ కింద పనిచేస్తాను. చాలా కష్టం, చాలా శ్రమ ఉండేది. ఎందుకు ప్రభావ ఎప్పుడు ఈ కష్టం ఈ శ్రమ అనుకుంటా ఉండేవాడిని. ఆ తర్వాత నేను వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడ నేను పెద్ద పొజిషన్లో ఉన్నాను, నా కింద చాలా మంది పనిచేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు ఆ యొక్క వాళ్ళు చేసే పనులు దాన్ని బట్టి కోపం వచ్చేసి ఏం చేశాను, ఒకరోజు అతను జాబ్ తీసే విధంగా ఒక మెయిల్ పెట్టేసాను, ఒక లెటర్ రాసేసాను. అయితే ఆ రాసినప్పుడు దేవుడు నా యొక్క మేనేజర్ నన్ను బాధ పెట్టిన ఆ యొక్క క్షణాలు గుర్తొచ్చినాయి. అప్పుడు అరే నిజమే, అప్పుడు ఆ పరిస్థితిలో నేను కాపాడాను కదా మరి కదా నీ యొక్క రుణస్తులను క్షమించిన ప్రకారము ప్రభా మేము కూడా క్షమించడం సహాయం చేయి ప్రభా, ప్రార్థన చేస్తాం కదా. అయితే ఆ రోజు దేవుడు మాట్లాడినప్పుడు నిజమే ప్రభా అని చెప్పేసి మళ్ళీ ఆ లెటర్ చించి ఒక పక్కన పడేసాను. అట్లా ఎందుకు దేవుడు మనకి పెడతాడంటే కొన్ని మన కోపాలు మనం ఓవర్కమ్ చేయలేం, మన కోపాన్ని ఓవర్కమ్ చేయలేం. మన వల్ల మనం చేసే షార్ట్ టెంప్టేషన్స్ లో షార్ట్ గా క్షణికమైన కోపం బట్టి చిన్న విషయాల్లో మనం చేసే పనుల వల్ల ఎంతో మందికి నష్టం వస్తుంది. దేవుడి బిడ్డలకి మన వల్ల నష్టపడ కూడా ఇష్టపడతాడు దేవుడు. కాబట్టి దేవుడు ముందు మనం నేర్పించాడు. కాబట్టి మనకి వీ షుడ్ లెర్న్, నేర్చుకోవాలి. కొంత మనకి ఆ యొక్క ఆత్మీయ ఎదుగుదల రావడానికి దేవుడు అవి కూడా అనుమతిస్తుంటాడు. కాబట్టి ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ నేను జ్ఞాపకం చేసుకుంటా ఆ టైంలో, ప్రభా అవును ప్రభా అప్పుడు నువ్వు సహాయం చేసావు ప్రభా, నా జాబ్ పోవాల్సింది, నా ఉద్యోగం పోవాల్సింది, అయితే ఆ టైంలో నేను ఆశీర్దించావు, అటు తప్పించావు, ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చావు, ఇప్పుడు నేను చేస్తే కదా న్యాయమా కాదు కదా. కాబట్టి దేవుడు నా నీతి గల దేవుడు, మనం కూడా నీతిగా ఉండాలని దేవుడు కొని మనం అనిపిస్తాడు. కాబట్టి దేవుడు మనకి ఏది ఆలోచన విల్ థ్యాంక్స్ టు ద గాడ్. ఈ పరిస్థితి నాకు ఒక చెడ్డ అధికారం మన పైన ఉన్నాడంటే విల్ థ్యాంక్స్ టు ద లార్డ్ అనాల. ప్రారంభంలో నాకు చాలా కోపం వచ్చేది, చాలా ఇబ్బంది పెట్టాడు. ఇంకా తర్వాత షేర్ చేసుకునేవాడిని అందరికి, అట్టుంది అని. తర్వాత దేవుడు బాగా తిట్టాడు, ఇలా చేయకూడదు, నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావు, నా మీద ఆధారపడలేదు. అప్పటి నుంచి ప్రభా ఇంకా మనుషులకి ఇంకెప్పుడు ఏం చెప్పను ప్రభా, నీకే చెప్తాను ఎన్నున్నా సరే. ఎప్పుడైతే దేవుడు చెప్పడం ప్రారంభించానో అప్పటి నుంచి వాళ్ళు కూడా మారిపోయారు, వాళ్ళతో సమాధానం ఇచ్చాడు దేవుడు. కాబట్టి దేవుడు కొన్ని అనుమతిస్తున్నప్పుడు ఇట్ డిపెండ్ ఆన్ ద గాడ్, నాట్ ద వరల్డ్. ఈ లోక సంబంధమైన మనుషుల మీద ఆధారపడితే దానివల్ల ఇంకా పాపాన్ని మనం షేర్ చేసినట్టు ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్తే వాళ్ళ గురించి తెలియకుండానే ప్రార్థన చేస్తాం, ప్రభా వాళ్ళని ఆశీర్వదించు ప్రభా, వీలైతే ఇంకో ప్రమోషన్స్ పంపించే ప్రభు, అలా ప్రార్థన చేస్తాం. అదే వీళ్ళతో చెప్తే ఎలా ఉంటుందంటే, మనుషులు చెప్తే ఇటు పోతే బాగుండు, ఏమన్నా ఏదైనా అతనికి తీసేస్తే బాగుండు, ఇలాగే మాట్లాడతారు కదా. ఇలా మాట్లాడుకుని ఇలాగే ఉంటాయి. దేవుని దగ్గర అలా మాట్లాడలేము, ఎందుకంటే దేవుని దగ్గర ఎంతసేపు ప్రభా నాకు దానికి తప్పించి ప్రభు అని నాకు సహాయం చేయి ప్రభు అంటాం, లేకపోతే వాళ్ళని ఆశీర్దించి ఇలా చేస్తే ఇంకా సంతోషం కదా. నేనైతే దేవుడైతే ఒక సేవకు ఇలాగే చెప్పాడు, మాకు కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళ గురించి వాళ్ళని ఆశీర్వదించమని ప్రార్థన చేయాలంట. నేను అలాగే చేస్తాను, దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి
దేవుడు మన జీవితంలో కొన్ని కష్టాలు అనిపించినా కూడా మనం థ్యాంక్స్ టు ద లార్డ్ చెప్పాలి. దానివల్ల మనం నష్టపోము. వీళ్ళు గ్రోత్ ఆత్మీయంగా ఎదుగుతాం. మనం ఇంకా ఇంకా దేవుళ్ళు ఎదుగుతా ఉంటే దేవుడు మనం ఇంకా బలంగా వాడుకుంటాడు. వాటిని కూడా ఓవర్కమ్ చేస్తాం. మనం మంచి స్థానంలో ఉన్నప్పుడు కదా, మనకు పెద్ద బాధ్యత అప్పచెప్పాడు అనుకో, ఈ అనుభవాలు ఏం లేకుండా ఉంటే మనం ఫెయిల్ అయిపోతాం. మన వాళ్ళు ఎంతో మంది వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. మనం వీఆర్ లైట్, ఈ లోకానికి వెలుగుగా ఉండాలా. మరి వెలుగుగా ఉండాల్సిన వాడు ఎలా ఉండాలో చీకటి చేస్తే ఎలా ఉంటది. కాబట్టి దేవుని దేశం అది కాదు. కాబట్టి మన అలా కొడతాడు కూడా దేవుడు. అయితే విల్ థ్యాంక్స్ టు ద లార్డ్. ప్రభా ఈ విషయంలో నేర్చుకోవాలి. మన శక్తి ఇంకా సమయం అవును ప్రభా, వాళ్ళందరూ ప్రేమించడం సహాయం చేయి. ఎవరైనా నాకు దుఃఖ పెడుతున్నారు, ఎవరైనా బాధ పెడుతున్నారు, వాళ్ళ విషయంలో కూడా నేను వెరీ హ్యాపీగా నేను ఉండాలా. వాళ్ళ విషయంలో మనం భయపడిన అవసరం లేదు. గాడ్ విల్ టేక్ కేర్. వాళ్ళు ఎన్ని మనకి వాళ్ళ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు మన పక్షంగా ఉంటే, కంపెనీ సీఈఓ దేవుడు అంటే, ఒక కంపెనీ సీఈఓ మన ఫ్రెండ్ అయితే వాచ్మెన్ ఏం చేస్తారు? సింపుల్ గా అదే అనుకుంటా, అంతే కదా. కాబట్టి వాచ్మెన్ ఏం చేయలేరు. మనకు తోడు, వాళ్ళ కాపలా పెట్టాడు దేవుడు. కాబట్టి అలా అనకూడదు. అయితే మనకు దేవుడు అంత ప్రథమ స్థానంలో అనుకున్నప్పుడు భయపడకూడదు అని చెప్తున్నాను. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు విల్ వెరీ హ్యాపీ టు సే ఎస్ లార్డ్. వాళ్ళందరూ ఉన్నా సరే నాకు భయం లేదు ప్రభా, బికాస్ నా పక్షంగా నువ్వు ఉన్నావు. కాబట్టి శద్రక్ మేషక్ కూడా వాళ్ళందరూ నువ్వు అగ్నిలో వేసినా ఒకళ్ళు చనిపోయినా చనిపోతాం, కానీ ఐ డోంట్ కాంప్రమైజ్. మేము లోపడం నీకు, నీ విగ్రహాన్ని మొక్కం అన్నారు. కానీ ఏమైంది? చరిత్రలో లిఖించబడింది బైబిల్లో వాళ్ళ హిస్టరీ. వాళ్ళు ఏమీ గొప్ప గొప్ప పరిచయ సేవ చేయలేదు వాళ్ళు, కానీ వాళ్ళు ప్రవక్తలు కాదు. అయినా శద్రక్ మేషక్ అబేద్నెగో అనేది బైబిల్లో ప్రాముఖ్యమైనది. అది ఒక ఇన్స్పిరేషన్ యవనస్తులకి. కాబట్టి దేవుడు మనం కూడా అలా ఒక ఇన్స్పిరేషన్ గా మనం గొప్పగా దేవుడు వాడుకోవాలంటే దేవుడికి మనం కూడా ఆ విధంగా ఉండాలి. మరి మనం కూడా ఈ విధంగా సేవలాగా ఉంటున్నావా, చనిపోయిన జీవం కలిగిన దేవుని ఆత్మను ధరించి ఉన్నామా మనం పరీక్షించుకోవాలా. దేవుడు మరి కొద్ది మాటలతో మేము ఆశించాం కాక. గాడ్ బ్లెస్ యు.